నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 4 కథలలో మొదటి కథ తెలివైన ముసలాడు. గ్రీసు దేశంలో ఒక ముసలాడు వాడి భార్య ఉండేవారు. ఒకనాడు ముసలాడు తన భార్యతో, ఏమే, డబ్బు అవసరంగా కావాలి, నువ్వు సంతకు పోయి మన ఆవును అమ్మిరా, నేనే పోదును గాని నా కాలు బెణికింది అన్నాడు. ముసలిది ఆవును తోలుకుని సంతకు బయలుదేరింది. ఆమె కొంత దూరం వెళ్ళేసరికి 3 దొంగలు ఆమెను దూరం నుంచి చూసి ఆమె ఆవును అమ్మబోతున్నదని గ్రహించి దాన్ని చవకగా కొట్టేయటానికి ఒక ఉపాయం ఆలోచించారు. ముందుగా ఒక దొంగ ముసలిదానికి ఎదురుపడి, మేకను అమ్మడానికి తీసుకుపోతున్నావా, ఎంత కమ్ముతావేమిటి అని అడిగాడు. నీకు కళ్ళు లేవుట్రా, ఆవు కనిపిస్తుంటే మేకంటావేం అంది ముసలివాడిని కోపడింది. దొంగవాడు విచారంగా తలాడించి, బామ్మ, నువ్వేమన్నా కలగంటున్నావా ఏమిటి, అది మేక, 30 మాటలకు నాకు ఆ మేక నమ్మేయి అన్నాడు. ముసలివాడిని తన చేతికర్రతో ఒక్క పోటు పొడిచి ముందుకు సాగింది. ఆమె కొంత దూరం వెళ్ళేసరికి రెండో దొంగ తారసపడి, అమ్మమ్మ, ఎక్కడి దాకా ప్రయాణం అన్నాడు. సంతకు నాయనా, నీ నెమ్మమ్మని ముసలాయన అన్నాడు అన్నది ముసలి. 25 మాటలు నేనే కొంటాను, నాకు అమ్మేయి అన్నాడు. నీకు మతిపోయిందిట్రా, నిక్షేపమంటే అవును, మేక ఖరీదుకు అమ్మమంటావా అన్నది ముసలిది. రెండో దొంగ ఆశ్చర్యం నటిస్తూ, పెద్దదాని అయిపోయావు, చత్వారం వచ్చేసింది, అందుకే మేకను చూసి ఆవనుకుంటున్నావు అన్నాడు. అయితే అయిందిలే అంటూ ముసలిది ముందుకు సాగింది. కానీ ఆమె మనసు ఆరాటపడ్డం మొదలైంది. తాను ఆవును తీసుకుని కదా బయలుదేరింది, అందరూ దాన్ని చూసి మేకని ఎందుకు అంటున్నారు అని. ఇలా ఆలోచిస్తూ ఆమె మరికొంత దూరం వెళ్ళేసరికి 3వ దొంగ ఎదురుపడి, అత్త, మేకను అమ్మబోతున్నావా ఏమిటి, 20 మాటలకైతే నేనే కొంటాను అన్నాడు. అయితే ఇది మేకే అన్నమాట, ఇదేదో గారెడిలాగా ఉందే, నేను బయలుదేరింది ఆవుని తీసుకుని అన్నది ముసలిది. అత్త, నీకు పైత్యవికారంలాగా ఉంది, 20 మాటలకు నాకు దీన్ని అమ్మి ఇంటికి పోయి నడుము వాల్చు అన్నాడు 3వ దొంగ జాలిగా. ఒకడు 30 మాటలు ఇస్తానంటే ఇంకోటి 25 ఇస్తా అన్నాడు. ఇద్దరికీ కాదని నీకు 20కి ఇయ్యమంటావురా, 30 ఇచ్చి తీసుకో అన్నది ముసలిది. న్యాయంగా ఈ మేక 30 మాటలు చేయదత్తా, పోన్లే పెద్దముండవు, శ్రమ పడిపోతావు, 30 తీసుకో అన్నాడు 3వ దొంగ. ముసలిది తన ఆవును మేక ఖరీదుకు అమ్మి ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన మొగుడికి చెప్పింది. ముసలాడు ఆ దొంగ వాళ్ళ వర్ణన వింటూనే వాళ్ళు పొరుగురు కుర్రవాళ్ళు అని పోల్చుకుని, సర్లే, జరిగిందేదో జరిగింది, జరగవలసింది నేను చూస్తాను అన్నాడు. ముసలాడు బయటికి వెళ్ళి ఒకే రకంగా ఉన్న 2 కుందేళ్లను కొనుక్కొచ్చాడు. అందులో ఒక కుందేలును బుట్టలో పెట్టి మూత వేసి రెండో దాన్ని మరో బుట్టలో పెట్టుకుని బయలుదేరుతూ తన భార్యతో, ఏమే, ఈవేళ మనకు అతిథులు వస్తారు, తేనె రొట్టెలు, పాయసము, బాతు మాంసం వేపుడు చేసి సిద్ధంగా ఉంచు, నేను ఇంటికి వచ్చి వంట ఏం చేశావు అని అడుగుతాను, అప్పుడు నువ్వేం చెప్పాలంటే కుందేలు వచ్చి చెప్పినట్టే చేశాను అనాలి అని హెచ్చరించాడు. ఆ విషయాన్ని మరొకసారి హెచ్చరించి పొరుగు గ్రామానికి బయలుదేరాడు ముసలివాడు. ముసలివాడు పొరుగు గ్రామం వెళ్ళేసరికి 3 దొంగవాళ్ళు పానసాల బయట కూర్చుని జల్సా చేస్తున్నారు. వాళ్ళు ముసలాడిని చూసి, ఏం ముసలాడా, నీ పెళ్ళానికి ఆవు ఏదో మేక ఏదో కూడా తెలియలేదే అని వేళాకోళం ఆరంభించారు. దాని మొహం, దానికి మతి సరిగ్గా లేదు, అయితేనేమి వంట మాత్రం మహదివ్యంగా చేస్తుంది అన్నాడు ముసలాడు. అది కొంత మేలే అన్నాడు ఒక దొంగ. ముసలాడు ఆలోచన నటిస్తూ, ఇవాళ ఏం వంట చేయమందాం, పాయసం తినాలనుంది, బాతు వేపుడు కూడాను, పోతే తేనె రొట్టెలు కూడా తిందాం అని బుట్టలోంచి కుందేళ్ళు పైకి తీసి, వసే, నువ్వు వెంటనే ఇంటికి పోయి పాయసము, బాతు వేపుడు, తేనె రొట్టెలు చేయమని అమ్మతో చెప్పు అంటూ వదిలేశాడు. అది చెంగు ఎగురుతూ క్షణంలో ఎటో మాయమైంది. చిత్రంగా ఉందే, ఆ కుందేలు నిజంగా ఇంటికి పోయి నువ్వు చెప్పిందంట ముసలిదాన్ని చెబుతుందా అన్నారు దొంగలు. ఎందుకు చెప్పదు, చిన్నప్పటి నుంచి దాన్ని పెంచాను, నా మాట నమ్మకపోతే మా ఇంటికి వచ్చి మీరు కూడా భోంచేయండి అన్నాడు ముసలాడు. 3 ముసలాడు వెంట వాడి ఇంటికి వచ్చారు. ముసలాడు, ఏమే, వంట ఏం చేశావు అని భార్యని అడిగాడు. కుందేలు చెప్పిందే చేశాను అన్నది ముసలిది. ఆమె 4గురికి వడ్డించింది. ముసలాడు కుందేలు చెప్పిన ప్రకారమే వంట సిద్ధం కావటం చూసి దొంగలు చాలా ఆశ్చర్యపోయాయి. తమలో తాము గుసగుసలాడుకుని ఆ కుందేలును తమకు అమ్మమన్నారు. కుందేలు నమ్మడమా, అది జరిగే పని కాదు అన్నాడు ముసలాడు. వాళ్ళు బేరం 10,000 మాటలకు పెంచినా కూడా ముసలాడు సరే అనలేదు. వాళ్ళు అంతగా కావాలంటే అమరాదు, డబ్బు కావాలని అంటుంటేవిగా అన్నది ముసలి వెనక నుంచి. మన ఆవు వారినట్టు కుందేలు కూడా మారిపోతుందేమో
అన్నాడు ముసలాడు భార్యతో. దొంగలు ముగ్గురు ఒకరినొకరు కన్ను మలిపి, అలాంటి భయం వద్దులే ముసలాడా అన్నారు. ముసలాడు 10,000 మాటలు పుచ్చుకుని బుట్టతో పాటు రెండో కుందేలను కూడా వాళ్ళకు అమ్మేశాడు. వాళ్ళు తమ గ్రామానికి తిరిగి వెళ్తూ, దీన్ని మన ఇళ్ళకు ముందుగా పంపి మనకు ఏమేం కావాలో వంటలు పెళ్ళాలకు తెలియచేద్దాం అనుకుని ఒక్కొక్కడు కుందేలకు విడివిడిగా తమ అవసరాలు తెలిపి కుందేలు వదిలేశారు. అది శరవేగంతో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ముగ్గురు తమ తమ ఇళ్లకు వెళ్ళి కుందేలు రాలేదని, ముసలాడు తమను మోసం చేశాడని తెలుసుకున్నారు. వాళ్ళ ముగ్గురు కలిసి ముసలాడి ఇంటికి వచ్చి వాడిని తిట్టని ఆరంభించారు. ముసలాడు ఓర్పుగా వాళ్ళ తిట్లన్నీ విని, కుందేలును పంపే ముందు దాని ఒళ్ళంతా నిమిరారా అని అడిగాడు. లేదు అన్నారు వాళ్ళు. అది సంగతి, అందుకే ఆ కుందేలు పిడికెడు గాలిగా మారిపోయి ఉంటుంది అన్నాడు ముసలాడు. కుందేలు గాలిలో కలిసిపోవడం ఏమిటి, పిచ్చపిచ్చగా మాట్లాడుకు అన్నారు ముగ్గురు గట్టిగా. మరి ఇంత పెద్ద ఓ చిన్న మేకగా మారగాలేంది, కుందేలు గాలిలో కలిసిపోవడం విడ్డూరమా ఏమిటి అని ముసలాడు అడిగాడు గట్టిగా. ముసలాడు తమ మీద పగ తీర్చుకున్నాడని గ్రహించిన దొంగలు కిమ్మనకుండా వెళ్ళిపోయారు. కథ సమాప్తం. రెండవ కథ ఉపకారాల పోటీ. సీతారామపురంలో ధనదాసు అనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయన బుద్ధులు మహా చెడ్డవి. ప్రతిరోజు ఎవరినో ఒకరిని బాధించి వినోదించడం ఆయనకు అలవాటు. అందుకోసం ఆయన చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉండేవాడు. కాబట్టి నిత్యం ఎవరో ఒకరు వినోదించడానికి దొరుకుతూ ఉండేవారు. ధనదాసు ప్రతిరోజు తన ఇంటి అరుగు మీద కొందరు మిత్రులతో కూర్చుంటాడు. డబ్బు అవసరమైన వాళ్ళు అక్కడికి వచ్చి ఆయన పెట్టే మానసిక శారీరక హింసలను అనుభవించి డబ్బు తీసుకుని వెళుతూ ఉండేవారు. అలా డబ్బు తీసుకున్న వాళ్లకు సంతోషం ఉండదు కదా. ఆ విధంగా క్రమంగా ధనదాసుకు శత్రువుల సంఖ్య పెరిగిపోయింది. ఆ దేశపు రాజుకు మారువేషంలో దేశాటన చేసే అలవాటు ఉంది. ఒకసారి ఆయన పేద రైతు వేషంలో సీతారామపురం వచ్చి ధనదాసు గురించి విని ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ సమయానికి ధనదాసు ఎప్పటిలాగే తన ఇంటి అరుగు మీద కొలువు తీరి ఉన్నాడు. మారు వేషంలో ఉన్న రాజును చూసి ఆయన పేద రైతు అనుకుని, ఏరా ఏమాత్రం డబ్బు కావాలేంటి అని అడిగాడు. రాజు తడుముకోకుండా 10 వరహాలండయ్యా అన్నాడు. అయితే నువ్వు ముందుకు వంగి ఎద్దులా తయారవ్వాలి. నీ తలకు కొమ్ములు తగిలించి గంగిరెద్దులా అలంకరిస్తాం. నీతో పాటు డోలు సన్నాయి వాళ్ళు వస్తారు. నువ్వు 10 ఇళ్లకు వెళ్ళి గంగిరెద్దులా ఆడాలి అన్నాడు ధనదాసు. ఇది వింటూనే రాజు కోపం పట్టలేక తన మారువేషాన్ని తొలగించి, నేను ఈ దేశానికి రాజును, నీ ఆగడాల గురించి విన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. నీకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను, అనుభవించు అన్నాడు. ఊహించని ఈ పరిణామానికి నివ్వెరపోయిన ధనదాసుకి గుండెల్లో రాయిపడ్డట్టయింది. రాజు కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. కానీ రాజులో ఆవేశం తగ్గలేదు. ఈలోపుగా సంగతి విన్న గ్రామాధికారి అక్కడికి వచ్చి, ప్రభు, గతంలో ధనదాసు తండ్రి తమ తండ్రి గారికి అనుకోని ప్రమాద పరిస్థితుల్లో సాయపడి ఆయన్ని రక్షించాడు. ఆ కారణంగా రాజకుటుంబం ధనదాసు కుటుంబానికి ప్రత్యేకమైన రక్షణలు కల్పించింది. తమరు మంత్రి గారిని అడిగితే ఆ విషయం తమరికి చెప్పగలరు. ఈ కారణంగానే గ్రామాధికారిని ఉండి కూడా నేను ధనదాసు అకృత్యాలను అరికట్టలేకపోతున్నాను. ఇప్పుడు ఉన్న పడంగా ధనదాసును శిక్షించడం తమకు అంత మంచిది కాదేమో. చేసిన తప్పు దిద్దుకునేందుకు ఆయనకి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందేమో, ఆలోచించి చూడండి అంటూ రాజుకు నచ్చ చెప్పాడు. అప్పటికి శాంతించిన రాజుకు గ్రామాధికారి మాటల్లో న్యాయం ఉన్నదని తోచింది. ధనదాసుకు రక్షణ కల్పించడంలో రాజకుటుంబం చేసిన తప్పు కూడా కొంత ఉన్నది. కాబట్టి ఆయన ధనదాసుకు ఒక అవకాశం ఇవ్వాలనుకుని, ధనదాసుతో, దుర్మార్గుడా, ఈ ఊళ్ళో నీకు పరమ శత్రువులు ఎవరో ఎన్నుకో. 1 నెల రోజుల పాటు అతడికి నీ చేతనైనంత ఉపకారం చెయ్యి. అతడు కూడా నీకు ఉపకారం చేస్తాడు. శత్రువుకు ఉపకారం చేయడంలో అతడిని మించగలిగితే నేను నిన్ను క్షమించి విడిచిపెడతాను. ఆ తర్వాత కాలంలో నిన్ను కాపాడగలిగేది కేవలం నీ ప్రవర్తన మాత్రమే అని మాత్రం గుర్తుంచుకో అని చెప్పాడు. అయితే ధనదాసుకు ఊరి నిండా శత్రువులే. అయినా వారిలో నుంచి ఒకరిని ఎన్నుకునేందుకు ఆయన శ్రమ పడలేదు. వెంటనే ప్రమదుడు గుర్తుకు వచ్చాడు. ఒకసారి ఈ ప్రమదుడికి కాలి మీద గాయమైంది. సరైన వైద్యం లేక అది పుండుగా మారింది. కాయ కష్టం చేస్తే తప్ప రోజు గడవని ప్రమదుడు వైద్యుడి దగ్గరకు వెడితే ఆయన పుండు బాగా ముదిరింది. దీనికి స్వర్ణభస్మాన్ని మించిన ఖరీదు గల భస్మాన్ని తయారు చేయాలి. 20 వరహాలు తెస్తే ఆ మందు తయారు చేస్తాను అన్నాడు. కాయ కష్టం మీద బతికేవాడికి 20 వరహాలు ఎవరిస్తారు? ఇచ్చిన అప్పును వాడు ఎలా తీర్చగలడు?
ధనదాసు దగ్గర కాస్త శ్రమ పడితే డబ్బు సంపాదించుకోవచ్చని వాడు ఆయన వద్దకు వెళ్ళాడు. ధనదాసు వాడితో, నీకు 20 వరహాలు ఇస్తాను, కానీ ముందుగా నన్ను నీ పుండుకు వైద్యం చెయ్యనివ్వాలి అన్నాడు. వాడు సరే అనగానే ఆయన వాడిని ఒక స్తంభానికి కాళ్ళు చేతులు కట్టి నిలబెట్టించాడు. ప్రమదుడి పుండు మీద ఉప్పు కారం అద్ది నిమ్మకాయ పిండాడు. వాడు బాధతో కేకలు పెడుతూ అరుస్తూ ఉంటే చూస్తూ నవ్వుతూ వినోదించాడు. అంతా అయ్యాక వాడి జేబులో 20 వరహాలు పెట్టి కట్లు విడిపించాడు. ఆ వెంటనే ప్రమదుడు ధనదాసు చెంప మీద చెళ్ళుమని కొట్టి, గతిలేక నేను నీ డబ్బు తీసుకుంటున్నాను, నీ ఉపకారాన్ని నేను ఏమాత్రం గుర్తుంచుకోను, ఈ రోజు నుంచి నేను నీ మీద పగ సాధించడానికే జీవిస్తాను, నువ్వే నాకు పెద్ద శత్రువి అన్నాడు. ఇప్పుడు ధనదాసు ప్రమదుడిని ఎన్నుకునేందుకు వేరే కారణాలు చాలా ఉన్నాయి. వాడికి తన మీద ఎంత పగ ఉన్నదంటే తాను ఎంత ఉపకారం చేసినా వాడు ప్రత్యుపకారం చేయాలనుకోడు. అంతగా చేయాలనుకున్నా అందుకు తనతో వాడు పోటీ పడలేడు. కారణం, తను భాగ్యవంతుడు, వాడు నిరుపేద. ఈ కారణాలతో పాటు ఆ ఊళ్ళో అందరూ తను తిట్టుకునేవాళ్లే తప్ప చెంపదెబ్బలు కొట్టిన వాళ్ళు లేరు. ఇలా ఆలోచించి ధనదాసు ప్రమదుడి పేరు చెప్పగానే గ్రామాధికారి కౌరు పెట్టి వాడిని రప్పించాడు. ధనదాసు రాజుకు పూర్వగాథను చెప్పి, ప్రభు, నేను నా శత్రువైన ప్రమదుడికి నా శక్తి కొద్దీ సాయం చేస్తాను. శత్రువునైన నాకు వాడు నేనిచ్చినది ఏది తిరిగి ఇవ్వకూడదని మాత్రం వాడికి చెప్పండి అని కోరాడు. గ్రామాధికారి, రాజు, మరికొందరు ఊరి పెద్దల ముందు ధనదాసు ప్రమదుడు నెల రోజుల పాటు పరస్పరం పోటీపడి సాయపడేందుకు ఒప్పందమైంది. ఈ వ్యవహారాన్ని గ్రామాధికారికి అప్పగించి నెల రోజుల తర్వాత తిరిగి వచ్చి పరిస్థితిని చూసి తన నిర్ణయం తెలియజేస్తానని చెప్పి రాజు వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ధనదాసు ప్రవర్తన మారిపోయింది. ముందు ఆయన ప్రమదుణ్ణి తన తప్పులనే క్షమించమని కోరుకున్నాడు. మరెన్నడూ వాడి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాలని మాట ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ఊళ్ళో తనకున్న అందమైన ఇళ్లలో ఒకటి వాడికి ఇచ్చేశాడు. అప్పటి నుంచి ప్రతిరోజు వాడి సంతోషం కోసం వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. వాడిని విందు భోజనాన్ని పిలిచాడు. వాడి పేరిట రోజు గుడిలో పూజలు అర్చనలు చేయించాడు. అలా నెల రోజులు గడుస్తున్నాయనగా చివరి రోజున ధనదాసు తనకున్న పొలంలో ఒక 2 ఎకరాలు వాడి పేర రాసి ఇక మీద ఇల్లు పొలము సొంతం చేసుకుని సుఖంగా రోజులు వెళ్ళబుచ్చు అన్నాడు. ఈ నెల రోజుల్లోనూ ప్రమదుడు మాత్రం ఒక్కసారి కూడా ధనదాసుకు ప్రత్యుపకారం చేయటాన్ని ప్రయత్నించలేదు. ఊరంతా ఎందుకు బిడ్డూరపడి డబ్బు లేకపోతే శ్రమదానం చేయవలసింది, ప్రమదుడు స్వార్థపరుడు, మర్యాద తెలియనివాడు అనుకున్నారు. గడువు కాలం ముగిశాక రాజు సీతారామపురం వచ్చి జరిగింది విన్నాడు. గ్రామాధికారి ఊరి వాళ్ళందరినీ ఒకచోట సమావేశపరిచాడు. అక్కడ రాజు ధనదాసు చేసిన మంచి పనులను మెచ్చుకుని ప్రమదుడిని, నువ్వు ధనదాసుకు ఏ విధమైన ఉపకారము చేసినట్టు కనబడదు, ఎందువల్ల అని అడిగాడు. ప్రమదుడు చిన్నగా నవ్వి, ప్రభు, శత్రువుకు సాయపడాలి అన్నది ఒప్పందం. అయితే మొదటి రోజున ధనదాసు నన్ను క్షమాపణ అడగగానే నేను మా శత్రుత్వం సంగతే మర్చిపోయాను. నా శత్రువు కానివాడికి నేను సాయపడాలి అన్న ఒప్పందం లేదు కదా అన్నాడు. ఈ సమాధానానికి అందరూ తెల్లబోయారు. ధనదాసు ప్రమదుడిని శత్రువని గుర్తుంచుకోవడం వల్లనే చివరి రోజు వరకు ఉపకారం చేశాడు. కానీ మొదటి రోజునే శత్రుత్వాన్ని మర్చిపోయిన ప్రమదుడి కంటే ఆయన గొప్పవాడు ఎలా అవుతాడు? శత్రుత్వాన్ని మర్చిపోవడానికి మించిన ఉపకారం ఈ ప్రపంచంలో వేరే ఏదైనా ఉన్నదా? ఇలా అందరూ ఆలోచిస్తున్న సమయంలో ధనదాసు లేచి నిలబడి, నేను గతంలో ప్రమదుడి ప్రాణాలతో చెలగాటమాడాను. అంతటి శత్రుభావము నేను వాడిని క్షమించమని అడిగిన ఒక్క మాట, మంచి మాటతో పోయింది. ఒక్క మంచి మాటకు ఇంత విలువ ఉంటుందని తెలియక ఇన్నాళ్ళు దుష్టకార్యాలు చేసినందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు. రాజు ధనదాసును కూర్చోమని చెప్పి ప్రమదుడితో, నువ్వు ధనదాసుతో శత్రుత్వాన్ని మర్చిపోవడం ఒక గొప్ప విషయమే. కానీ నెల రోజుల నుంచి ఆయన నీకు మిత్రుడయ్యాడు. ఏమాత్రం సంకోచించకుండా ఉపకారం చేస్తున్న మిత్రుడికి ప్రత్యుపకారం చేయాలి అన్న ఆలోచన నీకు రాలేదా అని ప్రశ్నించాడు. అందుకు ప్రమదుడు, ప్రభు, గాయం మండుతున్నప్పుడు ఆవేశంలో ఎన్ని తిట్టినా ఆ తర్వాత నాకు ధనదాసు మీద కోపం లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన డబ్బుతోనే గాయాన్ని వైద్యం చేయించి నయం చేసుకోగలిగాను. అందువల్లే నాకు ఆయన పట్ల కృతజ్ఞతాభావం ఉన్నది. నా వంటి పేదవాళ్లకు సమస్య శాశ్వతంగా పరిష్కారం అయితే తాత్కాలికంగా ఎంతటి బాధనైనా భరించగల శక్తి ఉంటుంది.
తరచుగా కాక నూటికి కోటికి ఒకసారి వచ్చి మా కష్టాలు తెలుసుకునే మహారాజుల ఆలోచనలు విచిత్రంగా ఉంటాయని నా భయం. నేను ఏమాత్రం సాయం చేసినా దానికి ఎక్కువ విలువ కట్టి ధనదాసు చేసిన మేలును తక్కువ చేస్తే ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష తప్పదు కదా. కాబట్టి ఏ విధమైన ప్రత్యుపకారం చేయకపోవడమే నా మిత్రుడికి నేను చేయగల ప్రత్యుపకారం అన్నాడు. రాజు ప్రమదుడి ఔదార్యాన్ని మెచ్చుకుని చెప్పాలంటే ఈ ఉపకారాల పోటీల్లో ప్రమదుడే నెగ్గాడు. కానీ ప్రమదుడు నెగ్గాలంటే నేను ధనదాసును క్షమించి విడిచిపెట్టాలి. ఇక మీదట ప్రమదుడి వంటి వాళ్ళు ధనదాసుల పాల పడకుండా దేశంలో పేదవాళ్లకు ఉచిత వైద్య రుణ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను అని ఊరి వాళ్లకు చెప్పి తిరిగి రాజధానికి వెళ్ళాడు రాజు. కథ సమాప్తం. మూడవ కథ కారణానికి కారణం. మునిపల్లె అగ్రహారంలో ఉండే కృష్ణమాచార్యులు అగ్రహారంలో మిగతా వారికన్నా మంచి ఆస్తిపరుడు. ఆయనకు 15 ఎకరాల మాగాణి భూమి, 2 ఎకరాల మామిడి తోట ఉన్నవి. ఆయనకు మగ సంతానం లేదు. ఒకే ఒక కుమార్తె, పేరు రుక్మిణి. రుక్మిణి యుక్త వయస్కురాలయ్యాక కృష్ణమాచార్యులు ఆమెకు సంబంధాలు వెతకసాగాడు. శాస్త్ర కావ్యాలు బాగా అధ్యయనం చేసినవాడు, అందగాడు అయిన యువకుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలన్నది ఆయన కోరిక. అయితే కృష్ణమాచార్యులు కోరుకున్న విధంగా అన్నిటా యోగ్యులైన యువకులు 2-3 ఉన్నారు. కానీ వాళ్ళలో ఏ ఒక్కరూ కూడా ఇల్లరికం రావటానికి ఒప్పుకోలేదు. ఇలా ఉండగా తల్లితో పాటు పక్కనే ఉన్న శ్రీపుర అగ్రహారానికి బంధువులేంటి పెళ్లికి వెళ్ళిన రుక్మిణికి పెళ్లిలో తల్లి తరఫు కాస్త దూరపు బంధువైన శ్రీకాంతుడు అనే యువకుడితో పరిచయం అయింది. శ్రీకాంతుడు అంతగా ఆస్తిమంతుడు కాకపోయినా మంచి రూపసి. అతడు పండితుడు, మంచి లోకజ్ఞానం కలవాడు అని అందరూ చెప్పుకునేవారు. రుక్మిణికి శ్రీకాంతుడిపై మనసు కలిగిందని గ్రహించిన ఆమె తల్లి మొదట ఇందుకు చాలా సంతోషించినా తర్వాత భర్త ఇల్లరికపు విషయం గుర్తుకు వచ్చి నిరాశపడింది. అయినా కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనిపించి ఆమె అతన్ని, బాబు నీ చదువు పూర్తయింది కదా, జీవనం కోసం ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. దానికి శ్రీకాంతుడు వెంటనే, నాకు మా నాన్న వదిలిపోయిన 2 ఎకరాల పొలం ఉన్నది. దాని మీద వచ్చే ఆదాయంతో పాటు మరికొంత ఆదాయం అవసరం. అక్కడ అందరూ నన్ను ఏదైనా గురుకులం ప్రారంభించమని అంటున్నారు. నేను అదే పని చేయబోతున్నాను అన్నాడు. ఈ జవాబు విని రుక్మిణి తల్లి చిన్నగా నిట్టూర్చి, నేను నీకు కాస్త దూరపు బంధువునని తెలుసు కదా, బంధుత్వం బంధుత్వమే, దానికి దగ్గర దూరం అన్న ప్రసక్తి ఉండకూడదు. మా వారు అంగీకరిస్తే నిన్ను అల్లుని చేసుకోవాలని ఉన్నది. మా అమ్మాయిని రుక్మిణిని చూసావు కదా అని అడిగింది. శ్రీకాంతుడు చిన్నగా నవ్వి, రుక్మిణి చూడకేమీ చూశాను. ఆమె తండ్రి గారు గొప్ప స్థితిమంతులు, వారికి ఇల్లరికం రాగల అల్లుడు కావాలి. మీరు బంధువులు కనుక అటువంటి వాడు ఎక్కడైనా దొరుకుతాడేమో నేను ప్రయత్నించి చూస్తాను అన్నాడు. ఇది జరిగిన 4 రోజులకు భార్య పట్టుదలతో పాటు రుక్మిణి తను శ్రీకాంతుడిని తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోని అనడంతో చేసేది లేక కృష్ణమాచార్యులు శ్రీకాంతుడితో రుక్మిణి వివాహం వైభవంగా జరిపించాడు. అయితే ఆయనలో ఇల్లరికానికి అంగీకరించిన అల్లుడిని నలుగురిలో ఏదో విధంగా కించపరచాలన్న కోపం తగులుతూనే ఉన్నది. పెళ్ళైన 4 నెలల తర్వాత దీపావళి పంటకు శ్రీకాంతుడు భార్యతో పాటు అత్తవారింటికి వచ్చాడు. ఒకనాటి సాయంకాలం దేవాలయ మండపంలో కొందరు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. వాళ్లలో కృష్ణమాచార్యులు కూడా ఉన్నాడు. ఆ సమయంలో శ్రీకాంతుడు అక్కడికి వచ్చాడు. కృష్ణమాచార్యులు అక్కడ ఉన్న వాళ్లకు తన అల్లుడిని చూపుతూ, మా అల్లుడు మంచి విద్యావంతుడని, వివేకి అని అంటూ ఉంటారు. అయితే ఆ సంగతి నేను ఎరగను. ఇప్పుడు మీతో పాటు నేను ఆ సంగతి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని శ్రీకాంతుణ్ణి, నువ్వు గొప్ప విద్యావంతుడు అని అందరికీ తెలుసు. ఒక చిన్న ప్రశ్న, ఒక్కొక్కసారి కొంగలు గుంపులు గుంపులుగా ఆకాశంలో ఎగురుతూ శ్రావ్యంగా అరుస్తూ ఉంటవి, ఎందువల్ల అన్నాడు. అది వాటికి ప్రకృతి ప్రసాదించింది అన్నాడు శ్రీకాంతుడు. వసంత ఋతువులో వేప చింతా చెట్లు చిగిర్చడానికి కారణమేంటి అన్నాడు కృష్ణమాచార్యులు. అది ప్రకృతి ప్రసాదితమే అన్నాడు శ్రీకాంతుడు. దారి వెంట అటు ఇటు ఉండే చెట్లకు బోధలకు కణితిల్లాగా ఇంతింత బొడిపెలుంటవి, దానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు కృష్ణమాచార్యులు. ఆ కణితులు ప్రకృతి కారణంగా ఏర్పడినవి అన్నాడు శ్రీకాంతుడు. ఆ జవాబుకు కృష్ణమాచార్యులు నవ్వి, అంతగా విద్యాగంధం లేనివాడు కూడా నా ప్రశ్నలకు సరియైన జవాబులు చెప్పగలడు, కానీ ఇంత చదువుకున్న నువ్వు చెప్పలేకపోవడం ఆశ్చర్యంగా ఉంది నాకు. కొంగలు శ్రావ్యంగా అరవడానికి కారణం వాటికున్న పొడవాటి మెడలు. వేప చింతా చెట్లు లాంటివి వసంత ఋతువులో చిగిర్చడానికి కారణం వాటి వేళ్ళు భూమి లోపల చాలా లోతుగా పోయి ఉండటం.
దారి పక్కనే ఉండే చెట్ల బోదెలకు లోతైన ఘాట్లు, కణితెల్లాంటివి ఉండడానికి కారణం పశువులు వాటి కొమ్ములతో బోదెలను తాటిస్తూ ఉండటం. కారణం ఇదైతే నువ్వు అన్నిటికీ ప్రకృతి మూల కారణం అనడం వింతగా ఉంది అన్నాడు. మామగారితో పాటు ఇక్కడున్న పెద్దలంతా అనుమతిస్తే నేను నిర్మోహమాటంగా 4 మాటలు చెప్పదలిచాను అన్నాడు శ్రీకాంతుడు వినయంగా. చెప్పమన్నట్టు అందరూ తలలూపారు. అప్పుడు శ్రీకాంతుడు కప్పలు బెకబెకలాడటం, వాటికి పొడవాటి మెడలు ఉండడం వలన వెదురు చెట్లు వసంతంలో చిగిర్చడానికి కారణం వాటి వేళ్ళు భూమిలో చాలా దూరం వ్యాపించి ఉండటమా? మామగారు క్షమిస్తే వాటి మెడ మీద అంత పెద్ద కణితి ఉండడానికి కారణం చతుష్పాదుల కొమ్ములా అన్నాడు. ఇది విని అందరూ పెద్దగా నవ్వారు. కృష్ణమాచార్యులు తల వంచుకున్నాడు. కథ సమాప్తం. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.